విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఓ రోజు ఆఫీస్లో సీరియస్గా పనిచేసుకుంటూ ఉంటే మా అటెండర్ నర్సమ్మ వచ్చి నిలబడింది. ఏం చేయాలో దిక్కు తోచకుండా ఉందని కొంచెం సహాయం చేయమని కన్నీళ్లతో వేడుకుంది. విషయం ఏంటంటే వాళ్ళ అక్క లక్ష్మి 6 నెలల క్రితం కువైట్ వెళ్ళిందట, ఒక అరబ్ షేక్ ఇంట్లో పని మనిషిగా పనిచేసేందుకు. ఆమె వద్ద నుండి పాస్పోర్ట్ కాగితాలు లాగేసుకుని తిరిగి ఇవ్వటం లేదట ఆ అరబ్ షేక్ కుటుంబం వాళ్ళు. కొట్టడం, తిట్టడం, తిండి సరిగ్గా పెట్టకపోవడమే కాదు, విపరీతంగా చాకరీ కూడా చేయించుకుంటున్నారట. జీతం డబ్బులు సరిగ్గా ఇవ్వటం లేదట. ఫోన్ చేసి ఇంట్లో వాళ్లతో మాట్లాడడానికి అనుమతించరట. 4 రోజుల క్రితం ఆ ఇంట్లోంచి తప్పించుకుని రోడ్లపై నిలబడి ఏడుస్తూ ఉంటే ఎవరో భారతీయులు ఆమెని ఇండియన్ ఎంబసీకి తీసుకొచ్చారట. అక్కడి నుండి వాళ్ళ ఇంటికి వాళ్ళు కబురు చేశారు. నాకు తోచిన సలహా ఏదో చెప్పాను. తర్వాత ఏం జరిగిందో ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. సకులు, ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? శివం రోడ్ లో ఉన్న నిక్సన్ పాల్స్ గిఫ్ట్ షాపీలో. అండ్ మనకి డిఫరెంట్ సాఫ్ట్ టాయ్స్ చూపించడానికి మనతో పాటు ఉన్నారు నవ్య. మరి ఇంకెందుకు ఆలస్యం, సాఫ్ట్ టాయ్స్ చూసేద్దామా? హాయ్ నవ్య. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మరి మా సకులకి ఈ రోజు సాఫ్ట్ టాయ్స్ చూపిస్తా అన్నావు కదా, సో మరి చూపిస్తావా? చూపిస్తానండి, తప్పకుండా. చూడండి, ఇది పిల్లో హార్ట్. సాఫ్ట్ టాయ్ లో చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టపడతారు దీన్ని. ఓకే, సో మనం యాక్చువల్ గా ఇందులో ఎక్కువ రెడ్ కలర్ చూస్తూ ఉంటాం. మరి ఇందులో కలర్స్ ఉంటాయండి? కలర్స్ ఏముండయండి, మామూలుగా రెడ్ ఒకటే ఉంటది. ఓన్లీ రెడ్ ఉంటుంది. మరి ఇందులో సైజెస్ కూడా దొరుకుతాయా మనకి? సైజెస్ ఉంటాయండి. సైజెస్ వాటి తగ్గట్టు రేంజ్ కూడా ఉంటుంది. ఓకే, ఇది 799 ఉందండి. 800 పెద్ద పిల్లో, చాలా బాగుంటుంది, సాఫ్ట్, క్యూట్. సో ఇది బాగా స్మాల్, అంటే ఇది ఇంకా ఇంతకన్నా చిన్న సైజ్ దొరుకుతాయా మనకి? దొరకాయండి. సో ఇది లాస్ట్ సైజ్, ఇది ఫస్ట్ సైజ్ అన్నమాట. సో ఇంకా ఇందులో మీడియం సైజెస్ అవన్నీ ఉంటాయా? మీడియం ఉంటుంది తప్ప. ఓకే, సో మరి దీని రేంజ్ ఎంత ఉంటుంది? ఇది 799 ఉంది మేడం. ఇది 299 ఉంది. ఓకే, 290 నుంచి స్టార్ట్ చేస్తే 800 లోపు మనకి సైజెస్ బట్టి అవైలబుల్ ఉంటాయి అన్నమాట రేట్. చూడండి మేడం, ఇవి జూజు. ఓకే, ఇవి చాలా బాగుంటాయి. ఇందులో మోడల్స్ వేరేది కూడా ఉంది. ఓకే, ఇవి 2 ఇవి పిల్లలు చాలా ఇష్టపడతారు. సో ఈ జూజూస్ నిజంగా చాలా ఇష్టపడతారండి పిల్లలు. మనం ఎప్పుడు టీవీలో చూసినా మనకే నవ్వు వస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలు అయితే చాలా ఎక్కువ ఇష్టపడతారు. మెయిన్ గా ఇవి గిఫ్ట్స్, అంటే పిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగా ఉపయోగపడతాయండి. సో ఇందులో ఇవి మోడల్స్ అన్నమాట. ఇది ఒక పేరు, ఇది ఒక పేరు. సో ఇంకా ఇందులో డిఫరెంట్ మోడల్స్ మనకి దొరుకుతాయండి. సో ఇది ఫస్ట్ సైజా, అంటే చిన్న సైజా? ఇది స్మాలెస్ట్. ఎందుకన్నా పెద్ద సైజెస్ అందులో అన్ని వరకు దొరుకుతుంది. ఓకే, మరి దీని రేంజ్ ఎంత ఉంటుంది? ఇది చిన్నదైతే 185 ఉంది, పెద్దది 300 ఎబోనే ఉంటుంది. ఓకే, ఫైన్. ఇది గణేష్ అండి. ఇందులో చిన్న సైజ్ ఉంటుంది, పెద్ద సైజ్ ఉంటుంది. దీన్ని పిల్లలకైతే బర్త్డే గిఫ్ట్ అట్లా ఇవ్వడానికి చాలా బాగుంటుంది. పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు. సో గణేష్ ని మనం గణేష్ చతుర్థి కూడా చేసుకున్నాము. సో గణేష్ ని చాలా మంది మాక్సిమం అందరం ఇష్టపడతాము. అందులో గణేష్ బొమ్మలు మామూలుగా మనం ఇంట్లో విగ్రహాలు అవి కూడా చాలా ముద్దుగా ఉంటాయి. సో ఈ గణేష్ లో సాఫ్ట్ టాయ్స్ కూడా నిజంగా చాలా ముద్దుగా ఉన్నాయండి. సో ఇందులో ఇంకో డిఫరెంట్ మోడల్స్ దొరుకుతాయా అండి? డిఫరెంట్ అంటే హనుమాన్ ఉంటుందండి ఇందులో. ఇప్పుడు గణేష్ ఉన్నట్టుగానే హనుమాన్ కూడా ఉంటుంది. ఓకే, సో రేంజ్ ఎంత వరకు ఉంటుంది? చిన్నదైతే మామూలుగా 200 బిలో ఉంటుంది. ఇది 300 బిలో ఉంది. ఓకే, ఇంకా పెద్దదైతే మీకు 500 బిలోలో ఉంటుంది. ఓకే, సో ఇందులో కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఏం డిఫరెన్స్ ఉండదు, సేమ్ కలర్. ఓకే, సేమ్ కలర్ ఉంటుంది. నెక్స్ట్ డోరేమోన్ అండి. వావ్, డోరేమోన్. ఇది చాలా బాగుంది. చాలా నైస్ సాఫ్ట్ అయ్యండి ఇది. దీన్ని ఎక్కువ బాయ్స్ చాలా ఇష్టపడతారు. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా పిల్లలు చాలా ఇష్టపడతారు ఇది. ఇందులో చిన్న సైజ్ ఉంటుంది, మీడియం సైజ్, మీకు కావాల్సిన సైజ్ లో ఉంటుంది. ఇది చిన్న సైజ్. సో అన్నిటికన్నా స్మాలెస్ట్ సైజ్. చాలా క్యూట్ గా ఉందండి. డోరేమోన్ మన ఎప్పుడు కార్టూన్స్ లో మనం బాగా ఇష్టపడి చూసే కార్టూన్స్. డోరేమోన్ మాటలు కానీ అవన్నీ మనం చాలా ఇష్టపడతాం. అండ్ వాటిని మనం సాఫ్ట్ టాయ్స్ రూపంలో, అంటే టీవీలోనే కాకుండా మన పక్కన కూడా పెట్టుకోవాలంటే కనుక ఇలా సాఫ్ట్ టాయ్స్ రూపంలోనే పెట్టుకోవచ్చు. సో అందులో చిన్న సైజు చాలా క్యూట్ గా ఉంది. అండ్ అలానే ఇది పెద్ద సైజ్ చాలా బాగుంది కదండి. సో డోరేమోన్ అంటే మాక్సిమం ఇదే కలర్ ఉంటుంది కాబట్టి ఇదే కలర్స్ లో అవైలబిలిటీ ఉంటుంది. కలర్స్ గురించి అడిగే ప్రశ్నే లేదు. సైజెస్ అయితే ఇది స్మాల్ సైజ్, ఇంతకన్నా పెద్ద సైజ్ ఉంటుందా? ఇదే బిగ్ సైజ్, ఇదే లాస్ట్ సైజ్. సో ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ సైజ్. మరి దీని రేంజ్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి 870 ఉంటుంది మేడం. ఇది వచ్చేసి 130 ఉంటుంది. ఓకే, ఇంకా చిన్న పిల్లలకి ఇష్టమైన అంటే చాలా ఉన్నాయండి. టామ్ అండ్ జెర్రీ,
మిక్కీ మౌస్ అండ్ మంకీ, ఎలిఫెంట్ అన్ని ఉన్నాయి. అన్ని ఒక్కొక్కటి చూద్దాం ఫస్ట్. సో మనం ఫస్ట్ తీసుకున్నాం టామ్ అంటే టామ్ అండ్ జెర్రీని మనం ఎప్పటి నుంచో మన చిన్నప్పటి నుంచి మన మమ్మీ చిన్నప్పటి నుంచి మనం టామ్ అండ్ జెర్రీ చూస్తూనే ఉన్నాము అండ్ బాగా ఇష్టపడతాం వాటిని, అవి కొట్టుకోవడం కానీ అవన్నీ. సో ఈ సాఫ్ట్ ఐస్ రూపంలో మనం వాటిని పక్కనే పెట్టుకోవచ్చు. సో ఇది టామ్ అండ్ జెర్రీ. వావ్. సో వీటి కాంబినేషన్ మనం ఎప్పుడు మన లైఫ్ టైంలో ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం, వీటిని ఎప్పుడు మనం మర్చిపోలేము. నిజంగా ఇవి ఎంత గొడవ పడతాయో అంత ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి. సో వీటిని మనం అంతగా ఇష్టపడతాం. సో చిన్న పిల్లలనే కాదు పెద్దవాళ్ళకు కూడా మనం ఇవి గిఫ్ట్గా ఇచ్చుకోవచ్చు. నిజంగా చాలా చాలా ముద్దుగా ఉన్నాయి. సో నెక్స్ట్ ఎలిఫెంట్ అండి. ఎలిఫెంట్ కూడా ఉంటుంది. వావ్, ఎలిఫెంట్ కూడా చాలా చాలా క్యూట్ గా ఉంది. సో టామ్ అండ్ జెర్రీలో అంటే కలర్స్ మాక్సిమం అవే ఉంటాయి. సో వాటిలో అన్నిటిలో కూడా స్మాలెస్ట్ సైజ్ ఇంకా బిగ్గెస్ట్ సైజ్ అవైలబుల్ ఉంటాయండి. అవునండి. సో ఎలిఫెంట్ లో కలర్స్ కూడా ఉంటాయి, బ్లూ, యాష్ కలర్ అట్లా కూడా ఉంటాయి కలర్స్ మీకు. వావ్, ఎలిఫెంట్ కూడా చాలా చాలా ముద్దుగా ఉంది కదండి, చాలా క్యూట్ గా ఉంది. ఇది కూడా ఎవరికైనా మనం గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు, చిన్నపిల్లలు, మగ పిల్లలకి, ఆడపిల్లలకనే కాకుండా ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. వావ్, మిక్కీ మౌస్ డిస్నీ వరల్డ్ లో మన చెప్పాలంటే రాజు ఎవరు అంటే మిక్కీ మౌస్ అండి. సో మిక్కీ మౌస్ ను కూడా మనం బాగా ఇష్టపడుతూ ఉంటాం. మన డెకరేటివ్ ఐటమ్స్ లాగా కూడా మనం పెట్టుకుంటాం ఇంట్లో. అండ్ అలానే చిన్నపిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే కనుక మనం ఎక్కువగా చూస్ చేసే వాటిల్లో మిక్కీ మౌస్ కూడా ఒకటి. టెడ్డీ బేర్స్ ని ఎంత యూజువల్ గా చూస్ చేస్తామో మిక్కీ మౌస్ ను కూడా అంతే యూజువల్ గా చూస్తాం మనం. సో మిక్కీ మౌస్ లో ఇందులో కూడా మనకి కలర్స్ ఉంటాయండి. ఇందులో కలర్స్ ఉండవండి, సేమ్ ఒకటే కలర్ ఉంటుంది. కావాలంటే మీకు చిన్న సైజ్ పెద్ద సైజ్ అట్లా ఉంటుంది. దీని రేంజ్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి 330 అండి. నెక్స్ట్ మేడం యాంగ్రీ బర్డ్. ఇది డిఫరెంట్ ఉంటుంది కదా పిల్లలు, ఇది మామూలుగా ఇప్పట్లో కొత్తగా వచ్చింది. దీన్ని కూడా చాలా చాలా ఇష్టపడతారు. సో యాంగ్రీ బర్డ్స్ మనం ఎంతగా ఇష్టపడతామో తెలుసు. మనం ఎక్కువ గేమ్స్ ఆడుకుంటూ ఉంటాము. అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన గేమ్స్ లో ఇది పాపులర్ గేమ్ కాబట్టి మనం యాంగ్రీ బర్డ్ క్యారెక్టర్స్ ని కూడా మనం ఇలా అంటే లాస్ట్ టైం మనం ఇందాక టామ్ అండ్ జెర్రీ, మిక్కీ మౌస్, ఎలిఫెంట్స్, పూ బేర్స్ ఇవన్నీ కార్టూన్ క్యారెక్టర్స్ ని ఎలా అయితే సాఫ్ట్ టాయ్స్ గా డిజైన్ చేశారో ఇప్పుడు యాంగ్రీ బర్డ్స్ ఇది కూడా గేమింగ్ లో ఉంటుందండి. గేమ్స్ లో ఎక్కువ మనం ఆడుతూ ఉంటాం కాబట్టి వాటిని కూడా ఆ క్యారెక్టర్ ని, యాంగ్రీ బర్డ్ క్యారెక్టర్ ని ఆల్రెడీ మూవీ కూడా ఉంది. సో ఆ క్యారెక్టర్ ని గేమింగ్ లోకి వచ్చింది. ఇప్పుడు గేమింగ్ నుంచి సాఫ్ట్ టాయ్స్ రూపంలో కూడా వచ్చేసింది. ఇందులో కలర్స్ ఉన్నాయండి. కలర్స్ ఉన్నాయండి, రెడ్, వైట్, బ్లూ, ఓకే అన్ని కలర్స్ ఉన్నాయి. ఎల్లో, బ్లాక్ కూడా ఉంటుంది కదా, బ్లాక్ కూడా అవైలబుల్ ఉంటుంది. బ్లూ, ఎల్లో, వైట్, అలానే రెడ్. ఇది కొంచెం పెద్ద సైజ్. సో ఇది లాస్ట్ సైజ్ అండి, ఇది పెద్ద సైజా? లాస్ట్ సైజ్. సో ఇంతకన్నా చిన్న సైజ్ అవైలబుల్ లో ఉంటాయి కదా? ఉంటుంది. ఓకే. సో చిన్న సైజ్ ఎంత ప్రైస్ లో ఉంటుంది? 550 ఉంటుంది. ఈ పెద్ద సైజ్ వచ్చేటప్పుడు 999,000. ఓకే, 500 నుంచి 1000 లోపు మనకి అన్ని మీడియం సైజెస్ కానీ స్మాలర్ సైజ్ నుంచి అన్ని అవైలబుల్ లో ఉంటుంది. వావ్, చాలా చాలా క్యూట్ గా ఉన్నాయి కదండి. అన్ని కలర్స్ మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు, ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు. సో మనం గేమ్స్ ఆడుకుంటూ కూడా వీటిని మనం సాఫ్ట్ టాయ్స్ గా మనం పక్కన పెట్టుకోవచ్చు. సో చాలా చాలా క్యూట్ గా ఉన్నాయి. నిజంగా చాలా మంచి బొమ్మలండి. నిజంగా సాఫ్ట్ టాయ్స్ లో చాలా చాలా వెరైటీస్. అంటే మనం ఎక్కువ టెడ్డీ బేర్స్ అవి చూస్తూ ఉంటాం, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. సో అలా టెడ్డీ బేర్స్ కాకుండా సాఫ్ట్ టాయ్స్ లో ఈ కార్టూన్ క్యారెక్టర్స్, గేమింగ్ క్యారెక్టర్స్ అన్ని కూడా ఇందులో చూపించారు. చాలా చాలా బాగున్నాయి. సో ఇంత మంచి సాఫ్ట్ టాయ్స్ మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నవ్య. థ్యాంక్స్.